హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో కప్పు పల్లీలు ఉంటే చాలండి. ఈ స్వీట్ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పాలు పంచదారతో పని లేకుండా పల్లీలు బెల్లంతో ఈ స్వీట్ని చేశారంటే నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుంది. దీనికోసం ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి. ఇలా పల్లీలు తీసుకున్న తర్వాత ఒక బాక్స్ని తీసుకొని ఈ పల్లీలు బాక్స్లో వేసేసి పల్లీలు ములిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. మూతను పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక గంట తర్వాత మనకి పల్లీలు నానతాయండి. ఇప్పుడు ఈ పల్లీల్లో వాటర్ పూర్తిగా వంపేసి ఒక 2 సార్లు కడిగి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఈ పల్లీలన్నిటినీ మిక్సీలో వేసేసుకోవాలి. దీనిలోనే ఒక 3 ఇలాచీని వేసి ఒక అర గ్లాసు వరకు వాటర్ని వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకొని ఒక కప్పు వాటర్ని వేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మనకి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని ఈ బెల్లం నీళ్ళలో ఈ పేస్ట్ అంతా పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెడితే మనకి పొంగిపోతుందండి. సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా మనకి పేస్ట్ని కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడుతున్న టైంలో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి ఈ పేస్ట్లో పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కడాయికి అంటుకోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా మనకి ఈ పేస్ట్ చిక్కబడుతున్న టైంలో మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. సో చూసారు కదా, ఇలా ఒక 10 నిమిషాలు మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే మనకి ఈ పేస్ట్ అంతా దగ్గరగా వచ్చేస్తుంది. సో ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మరొక స్పూను నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి పేస్ట్ అనేది పూర్తిగా కడాయి నుంచి సపరేట్ అవ్వాలండి. ఇలా బాగా చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. సో చూసారు కదా, ఇలా బాగా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం బౌల్లోకి తీసుకొని ఈ స్వీట్ మీద వీలుంటే మీకు కొద్దిగా జీడిపప్పు కానీ కిస్మిస్ని కానీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. సో అంతేనండి, చాలా ఈజీగా అయితే స్వీట్ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుంది. సో చూసారు కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.